అలాగే గురూజీ సీనియర్ ఎన్టీఆర్ గారితో మీ ప్రయాణం చాలా వరకు కొనసాగింది. ఆయన కలిసారు, మాట్లాడారు. ఈవెన్ మీ ప్రిడిక్షన్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఆయనతో మీ ప్రయాణం ఏ విధంగా సాగింది? ఆయన స్వభావం ఏంటి అని? చాలా గొప్పవాడండి ఆయన. నాకు ఇప్పటికి ఒక జ్ఞాపకం లక్ష్మి. అప్పుడప్పుడు నన్ను పిలిచేవాడు. హ్మ్. అశేష ప్రజ్ఞాధునుడు దైవజ్ఞ శర్మ గారి ఆయన భాష ఇట్లే ఉంటాయి కదా. అవును. హలో అంటే అట్లా అనేవాళ్ళు. ఒకసారి సందర్భంలో అన్నాడు, నేను కాలజ్ఞుడిని, ఆయన దైవజ్ఞుడు, విచిత్రమైన కాంబినేషన్ అన్నాడు. హ్మ్. అన్నిటికంటే గొప్ప తెలుగు భాష పట్ల ఆయనకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే, సార్ దైవజ్ఞ శర్మ గారు చెప్పినవి మీకేమైనా అయినాయా అని అడిగారు ఎవరు. హ్మ్. వారన్నా వారి వాక్కన్నా నాకు అపారమైన విశ్వాసం ఉంది. హ్మ్. చెప్పండి సార్ ఏమైంది? పలుకు బంగారం అయింది, హ్మ్. ప్రభుత్వం తెలుగుదేశం పరమైంది, దైవజ్ఞుల వాక్యం సత్యమైంది అన్నాడు. నన్ను అభినందించడం కాదు, అంత గొప్ప మనిషి. వావ్! అట్లా చెన్నారెడ్డి గారితో బాగా వాత్సల్యం. హ్మ్. చెన్నారెడ్డి గారికి కూడా చెప్పిన నేను హుహు. ఒక అప్పుడు ఆల్ ఇండియా రెడ్డి కాంగ్రెస్ ఉంది, అది స్ప్లిట్ అయ్యి ఈ శాఖకు రాష్ట్రాధ్యక్షులుగా మీరు ఆవిష్కరింపబడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ అయ్యి వచ్చింది. అప్పుడు మీరు చిన్నవారు, పసివారు. అవును. దానికి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి. హ్మ్. అది ఒకటి వాత్సల్యం ఉంటుంది. డైరెక్ట్గా మాట్లాడేవారు వారు. హ్మ్. టీఎన్జే గారికి చాలా దగ్గర. ఆయన కూడా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పిన హుహు. ఇబ్బందికర పరిస్థితుల్లో అట్లా అది చెప్పడం జరిగింది. చాలా విజయభాస్కర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, కేంద్ర మంత్రి. హ్మ్. చాలామంది ప్రముఖులు మా ఇంటికి వచ్చారు. వారు కూడా చెప్పిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు హీ విల్ బికమ్ యూ విల్ రీడ్ ద స్టేట్ వెరీ వెల్ అన్న. హ్మ్. అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రోషయ్య గారితో సరే హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చాలా చాలా సరదాగా ఉండేవారు. చాలా వేదికలు, సాంస్కృతిక వేదికల్లోనే అధ్యక్షుడిగా వారు ముఖ్య అతిథిగా పాల్గొన్న భావం ఉంది. అందుకే అప్పుడు గొప్ప మాట ఉండే లక్ష్మి, ఆంధ్రదేశంలో ఏబిసిడి లేకపోతే సభ లేదన్నారు. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు, బి అంటే భాస్కర్ రావు గారు, సి అంటే శ్రీనారాయణ రెడ్డి గారు, డి అంటే దైవజ్ఞ శర్మ. అట్లా ఏబిసిడి అట్లా జరిగింది బేట. సో మీ ప్రయాణాన్ని అంటే నేను మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా లోపలికి రాగానే ఇంత ప్రస్థానం అంటే సమకూర్చడము, మీరు మీ డెవలప్‌మెంట్ అనేది ఈ విధంగా చేర్చుకోవడము అనేది నాకు నిజంగా అభినందనీయంగా అనిపిస్తుంది. నేను మీకు చెప్పలేను. అంటే చిన్నదాన్ని కాబట్టి అంత పెద్ద వర్డ్స్ నేను మాట్లాడలేను కానీ, నిజంగా మీ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఒక మార్గనిర్దేశం అనేది చూపించే విధంగా ఉంటుంది. నేటి పౌరులే రేపటి భవిష్యత్తు అని మాట్లాడుతూ ఉంటారు. సో, ప్రెజెంట్ ఉన్న యువత చాలా వరకు అంటే సాంకేతిక పరంగా చూసుకున్నా, వాళ్ళ ఆలోచన పరంగా చూసుకున్నా కొంతవరకు చెడిపోతున్నారని మాట్లాడుతుంది ఉంది. కొంతవరకు విజయవంతం అవుతున్నారు. అసలు యువత అనేవాళ్ళు ఎలా ఉంటే మన భారతదేశం అయినా, ప్రతి ఒక్కళ్ళైనా వాళ్ళ పర్సనల్‌గా అయినా బాగుపడే అవకాశాలు ఉన్నాయంటారు? ఒక్కటి ఉంది లక్ష్మి గారు, తల్లి ఒడి మొదటి బడి. హ్మ్. తల్లి తండ్రి, ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడు, హ్మ్. వాళ్ళమ్మ వీడికి పుట్టినప్పటి నుంచి 8th క్లాస్ వరకు వీడికి లౌకికజ్ఞానం లేదు. వాళ్ళమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ క్రమ పద్ధతిలో కనుక వీడిని ట్యూన్ చేస్తే అదే మార్కులు. ఎనాటమీలో తీసుకెళ్తే ఎనాటమీ వెళ్తా నేను, ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్లో వెళ్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ మాధ్యమం వచ్చినాక ఎక్కడైనా ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు స్వీకరించేదానికి తల్లి తండ్రి. పిల్లవాడు గొడవ చేస్తున్న సెల్ ఇచ్చేసినాం అనుకో, వాడికి ఏం తెలుసు? దాని మీద ప్రభావం అవుతుంది. ఒక యుద్ధం అంటే యుద్ధం మీద తిరుగుతుంది. నేనేం ఉద్దేశం అంటే ఈ యువతలో చైతన్యం తీసుకోవాల్సినటువంటి తల్లిది తండ్రిది. నేను పొద్దున్న లేచి సంధ్యావనం చేసి పూజ చేస్తే నా కొడుకు చేస్తాడు. నేను సిగరెట్ తాగిననుకో వాడు తాగుతాడు కాదు. నా ఉద్దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో సమాజంలో మంచి ఉంటుంది, సుగంధాన్ని ఇచ్చేటువంటి మల్లె చెట్టు ఉంటుంది, దుర్గంధాన్ని ఇచ్చేటువంటి ఇంకో చెట్టు కూడా ఉంటుంది. నువ్వు ఇటువైపు వెళ్ళు. నా బాధ్యత పిల్లల కంటే కూడా సమాజం మీద బాధ్యత తల్లి మీద తండ్రి మీద ఉన్నది. చాలామందికి భక్తి పెరిగిందమ్మా, నువ్వు చూసినావా? ఇప్పుడు ఆంజనేయ దీక్ష, ఎంతోమందికి దీక్షలు ప్రారంభం, దుర్గా దీక్ష.
అయ్యప్ప దీక్ష, గోపాల దీక్ష, కృష్ణ దీక్ష, చిన్న చిన్న పిల్లలు అవును. ఎంటెక్ బీటెక్ చదువుకొని నామం పెట్టుకొని వాళ్ళు భగవన్నామం చేస్తారు. అవును. ఈవెన్ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా పిల్లలు ఉన్నారు. కూడా, పసివాళ్ళు కూడా. ఎన్ని దీక్షలు నేను ప్రారంభించి నాకు ముచ్చటేస్తుంది. మొన్న ఈ మధ్యన గో సంరక్షణ వాళ్ళు నన్ను పిలిచారు. 2000 మందిలో అమ్మ లక్ష్మి గారు 500 మంది చిన్నవాళ్ళు ఉన్నారు, నీలాంటి చిన్నపిల్లలు, ఆడపిల్లలు కూడా శుభ్రంగా మోడర్న్ డ్రెస్సులు. నేను చెప్పిన బేట మీరు సంప్రదాయంగా రండి, నన్ను ఒక తెలుగు యువతల పరికిణి, మంచి లంగా అంతా వేసుకొని బొట్టు పెట్టుకొని గోపీచందనం పెట్టుకొని వచ్చి 500 మందిలో రమాని మీకు 100 మంది చిన్నపిల్లలు, అందరూ ఎంటెక్లు బీటెక్ చదువుకునే అమ్మాయిలే. మేము గురువుగారు మేము పొద్దున్నే లేస్తున్నాము, సూర్య నమస్కారాలు చేస్తున్నాము. కాబట్టి యువతలో చైతన్యం తీసుకోవాల్సిన బాధ్యత కొద్దిగా చదువుకున్న మనలాంటి వాళ్ళు ఉంటుంది, చాలామంది ఉపదేశం చేసేవాళ్ళు, గురువుల మెప్పు ఎట్లా ఉంటుంది కదా. కాబట్టి ఈ వైటల్ రోల్ తీసుకురావాలి. కాబట్టి చెడు వైపు నా మనసు వెళ్ళకుండా సద్బుద్ధి వైపే నా మనసు వెళ్ళేటటువంటి ఒక యాంబియన్స్ ఏర్పడాలి. ఇంట్లో నువ్వు లేవగానే మంచి దీపం పెట్టావు అమ్మవారికి, తప్పక వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నది యాంబియన్స్ చూడగానే ఏది పరిమళం ఇక్కడ ఉందా అనిపిస్తుంది. అది నా ఉద్దేశం. మనం ఉన్నా లేకపోయినా దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. దీపం చూసినా నాలో మార్పు వస్తుంది. నేను వీడిని మారుస్తా, వాడు వాడిని మారుస్తాడు. మార్పుకు నేను సంకేతం కావాలి కదా. ఒక మంచి మాట, ఒక మంచి చూపు, ఒక మంచి వాక్కు, ఒక మంచి ఆరోగ్యమైన యాంబియన్సు సమాజాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది గురువులు వచ్చిందంటే వాళ్ళ వల్ల సమాజం ఉద్దీపనమైంది, జాగృతి పొందింది. అవును. కన్స్ట్రక్ట్, డోంట్ డిస్మాంటిల్ అన్నాడు వివేకానందుడు. నిర్మించు, నిర్మూలించకు. చిన్న మాట, ఎంత గొప్ప అర్థం. నిర్మూలించే భావంలో నువ్వు పెట్టకు, నిర్మించే ఆలోచన చెయ్యి. కన్స్ట్రక్ట్, డోంట్ డిస్మాంటిల్, రెండూ తెలుసు మనకు. ఒక మహాత్ముని యొక్క వాక్కు మన మనసు మీద పనిచేస్తుంది. ధన్యవాదాలు గురూజీ. చాలా సంతోషం. ఎన్నో విలువైన అంశాలను ఈరోజు మాతో పంచుకున్నారు. అలాగే మీ విలువైన సమయానికి మా కృతజ్ఞతలు. మంచి బెట, ఆల్ ద బెస్ట్. మన భక్తి తెలుగు వ్యాలెట్ యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలా చిన్నపిల్లలు కాబట్టి ఆశీర్వదిస్తున్నా. ఒక మంచి సదాశయంతో మన భక్తి అయినటువంటి తెలుగు వ్యాలెట్ ఈ ఈ ఈ ఛానల్ను అభినందిస్తూ ఆశీర్వదించు. అసలు మన భక్తిలోనే ఒక గొప్పతనం ఉంది. అంటే పేరులో ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, ఒక పరిమళం ఉంటుంది. మన భక్తి భక్తి సామూహికమైనది, మన భక్తి ఇండివిజువల్. కాబట్టి మన భక్తి ద్వారా సామూహికమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెచ్చేటువంటి ఒక విశాల ఆలోచనతో, విశాల భావజాలంతో ప్రారంభమైనటువంటి ఈ ఛానల్ బాగా అభివృద్ధి చెందాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా గౌరవ పెద్దలు రాంబాబు గారు నాకు చాలా ఆత్మీయులు, సీనియర్ జర్నలిస్టు, ఉదాత్త ఆశయాలు, మంచి భావజాలం ఉన్న వ్యక్తి. వారిని కూడా నేను అభినందించు. వారికి మంచి స్థైర్యాన్ని, వారితో పనిచేసే టీం కూడా, యజమాని బాగుండాలి, యజమాని ఆశ్రయ కుటుంబం కూడా బాగుండాలి. కాబట్టి కుటుంబాన్ని అంతా కూడా నేను అభినందిస్తూ మన భక్తి ఛానల్కు దైవీపరమైనటువంటి అభినందన చేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.